Dear aspirants, this is Srinivas, your current affairs mentor. Welcome to Digital Class Notebook channel. Here we are discussing about the current affairs for the 20th Jan 2026. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్స్. ఒక్క నిమిషం. టుడే we are discussing about the topics national affairs, international affairs, MOUs and agreements, state news, awards and recognitions, festival, and appointments and resignations. First question from the national affairs. AP CM Chandrababu Naidu laid the foundation stone for the world's largest green hydrogen and green ammonia project at which place? Which company is developing the world's largest green hydrogen and green ammonia project at Kakinada? ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ఎక్కడ శంకుస్థాపన చేశారు? కాకినాడలో. ఎక్కడ శంకుస్థాపన చేశారంటే కాకినాడలో. కాకినాడ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ఏ సంస్థ అభివృద్ధి చేస్తుంది అంటే ఏఎం గ్రీన్, పార్ట్ ఆఫ్ గ్రీన్ కో గ్రూప్. ఏఎం గ్రీన్ అనే సంస్థ దీన్ని డెవలప్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ గ్రీన్ కో గ్రూప్. Andhra Pradesh hosting the world's largest green hydrogen and green ammonia project. ఇది ఫౌండేషన్ స్టోన్ వేసిన వారు చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ కాకినాడలో. ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్న కంపెనీ వచ్చేసి ఏఎం గ్రీన్, విచ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ గ్రీన్ కో గ్రూప్. దీని యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి $10 బిలియన్, అరౌండ్ 84,000 crores. దీని వాల్యూ 84,000 crores. అదే US డాలర్స్ లో అయితే 10 బిలియన్స్ అన్నట్టు. దీని యొక్క కెపాసిటీ వచ్చేసి, ఈ ప్రాజెక్ట్ కెపాసిటీ వచ్చేసి 1.5 million tons per annum. 1.5 million ton per annum అంటే ప్రొడక్షన్ 1.5 million ton డెవలప్ చేయడం. అండ్ ఇది ప్రాజెక్ట్ మొత్తం 3 ఫేజులలో డెవలప్ అవుతుంది. ఫుల్గా డెవలప్ బై 2030కి ఇది ఫుల్లీ డెవలప్ అవుతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ సపోర్ట్స్ క్లీన్ ఎనర్జీ, కార్బన్ ఫ్రీ ఫ్యూయల్ అండ్ ఎక్స్పోర్ట్ గ్రీన్ అమోనియా కంట్రీస్ లైక్ జర్మనీ, జపాన్ అండ్ సింగపూర్. ఇది ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ 3 కంట్రీస్ ఉన్నాయి. ఒకటి జర్మనీకి, ఇంకోటి జపాన్కి, ఇంకోటి సింగపూర్కి. ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు కాకినాడలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును ఏఎం గ్రీన్ అంటే గ్రీన్ కో గ్రూప్ సంస్థ చేత అభివృద్ధి చేస్తుంది. ఇది మొత్తం పెట్టుబడి $10 బిలియన్ అంటే 84,000 కోట్ల. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 1.5 million టన్నుల ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేయడం. అండ్ ఇది 2030 నాటికల్లా 3 దశల్లో పూర్తవుతుంది. అంటే ఇది 3 స్టేజెస్ లో డెవలప్ చేస్తున్నారు అని చెప్పాను. ఇది కంప్లీట్ గా 2030 నాటికి ఫుల్లీ డెవలప్డ్ అయి ప్రొడక్షన్ ఫుల్లీగా స్టార్ట్ చేస్తుంది. ఇది శుభ్రమైన ఇంధనం, కార్బన్ రహిత శక్తి మరియు విదేశీ ఎగుమతులకు చాలా కీలకం. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ డిపార్ట్మెంట్ లాంచ్డ్ ద కాంపోజిట్ సాలరీ అకౌంట్ ప్యాకేజ్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ January 2026? The composite salary account package is applicable to which category of central government employees? జనవరి 2026లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం కాంపోజిట్ సాలరీ అకౌంట్ ప్యాకేజ్ ను ఏ శాఖ ప్రారంభించింది? కాంపోజిట్ సాలరీ అకౌంట్ ప్యాకేజ్ ఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు వర్తిస్తుంది? ఇది కాంపోజిట్ సాలరీ ప్యాకేజ్ ను ఏ శాఖ ప్రారంభించింది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆప్షన్ సి ఆన్సర్. అండ్ ఇది ఏ శాఖ వరకు పనిచేస్తుంది అంటే ఏబిసి, ఓన్లీ గ్రూప్ డి ఎక్స్క్లూడ్. అంటే గ్రూప్ డి మిగిలిన గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి వాళ్ళకి ఈ కాంపోజిట్ సాలరీ అకౌంట్ ప్యాకేజ్ అనేది వర్తిస్తుంది. ఓన్లీ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ దేని కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుంది. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీస్ ఒక అకౌంట్ ప్యాకేజ్ లాంచ్ చేసింది. దాని పేరు కాంపోజిట్ సాలరీ అకౌంట్ ప్యాకేజ్. అది ఓన్లీ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం. ఈ ప్యాకేజ్ ఎవరెవరికి పనిచేస్తుంది అంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఎంప్లాయీస్ మాత్రమే పనిచేస్తుంది. గ్రూప్ డి ఎంప్లాయీస్ మాత్రం ఇది వర్తించదు. అండ్ ఈ ప్యాకేజ్ విత్ జాయినింగ్ హ్యాండ్స్ అంటే ప్రభుత్వ సహకార బ్యాంకులతోటి
కలిసి ఈ కాంపోజిట్ అకౌంట్ ప్యాకేజ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఈ ప్యాకేజ్ ఏమేమి ఆఫర్ చేస్తుందంటే జీరో బ్యాలెన్స్ సాలరీ అకౌంట్స్ ఫ్రీగా అండ్ ఫ్రీగా ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అండ్ ఎన్ఈఎఫ్టీ ఎలక్ట్రానిక్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అండ్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఆర్టీజీఎస్ మినిమం టు మాక్సిమం 1 day 2 lakhs, ఓకే, 2 lakhs నుంచి ట్రాన్స్ఫర్ చేయరాదు. అదే ఐఎంపిఎస్ అయితే 5 lakhs, మాక్సిమం 5 lakhs. ఇన్ సమ్ కేసెస్ యూపీఐ కూడా 1 lakh. కానీ హాస్పిటల్స్ కానీ ఇంకేదేనికైనా అయితే కొన్ని వీ కెన్ అప్ టు మాక్సిమం 5 lakhs వరకు మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, అండ్ దీని యొక్క మేజర్ హైలైట్ వచ్చేసి ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. ఏది కాంపోజిట్ సాలరీ అకౌంట్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. అది ఎంతవరకు అంటే 2 crore ఏమో ఎయిర్ యాక్సిడెంట్ అంటే ఫ్లైట్ యాక్సిడెంట్ ఏమైనా జరిగితే 2 crore యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. అదే మిగిలిన ఎటువంటి యాక్సిడెంట్ అయినా డిసేబిలిటీ అయినా 1.5 crore వరకు మనకి డిసేబిలిటీ అండ్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది అప్ టు 1.5 crore. అండ్ ఆల్సో ప్రొవైడింగ్ 20 lakh టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. 20 lakh టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీని యొక్క ఇనిషియేటివ్ ఏం పెట్టుకుంది కదా సెంట్రల్ గవర్నమెంట్, వికసిత్ భారత్ బై 2014. ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047 అనే ఎయిమ్ తో ముందుకు పోతుంది అన్నట్టు. అదే దీని యొక్క మెయిన్ ఇనిషియేటివ్. ఈ కంపోజిట్ సాలరీ అకౌంట్ ప్యాకేజ్ ఓన్లీ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి వాళ్ళకి పనిచేస్తుంది. అండ్ ఇది ఈ ప్యాకేజ్ ఏమేమి ఆఫర్ చేస్తుంది అంటే జీరో బ్యాలెన్స్ సాలరీ అకౌంట్ అండ్ ఫ్రీగా ఆర్టీజీఎస్ అండ్ ఎన్ఈఎఫ్టీ నేషనల్ ఫండ్ ట్రాన్స్ఫర్ అండ్ యూపీఐ పేమెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మేజర్ హైలైట్స్ ఆఫ్ ద ప్యాకేజ్ వచ్చేసి ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. ఇన్సూరెన్స్ కవర్ లో మనకి 20 lakh టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. 2 crore రూపీస్ ఏమో ఎయిర్ యాక్సిడెంట్ అంటే ఫ్లైట్ నథింగ్ బట్. అండ్ 1.5 crore ఏమో పర్సనల్ అండ్ డిసేబిలిటీ కవర్ కింద మనకి ఈ సర్వీస్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ which 2 countries have emerged as a key growth markets for India paramedical export during the April to November financial year 2025 and 26? What was the total value of India paramedical exports during the April to November financial year 2025-26? 2025-26 ఏప్రిల్ నుండి నవంబర్లో భారత ఔషధ ఎగుమతులకు కీలక మార్కెట్లుగా ఎదిగిన 2 దేశాలు ఏవి? ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 భారత ఔషధ ఎగుమతుల్లో మొత్తం విలువ ఎంత? మొత్తం విలువ భారత ఔషధ విలువల్లో మొత్తం విలువ $20.48 billion. అండ్ కీలకంగా 2 దేశాలు ఏప్రిల్ నుండి నవంబర్ గా మార్కెట్ లో మన పారామెడికల్ మెడిసిన్ తీసుకున్న దేశాలు 2 బ్రెజిల్ అండ్ నైజీరియా. అండ్ ఇందులో బ్రెజిల్ లో హైయెస్ట్ పార్ట్ ప్లే చేసింది. భారత్ ఔషధ ఎగుమతుల్లో ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 ఏప్రిల్ నుండి నవంబర్ మధ్యలో 6.5% వృద్ధితో ఆ 6.5% వాల్యూ $20.48 billion కు చేరాయి. ఇందులో నైజీరియా ప్లేస్ ఏ కీ రోల్. మొత్తం $179 million కు కంట్రిబ్యూట్ చేసింది. మొత్తం 14% కంటే ఎక్కువ సహకరించింది. అండ్ బ్రెజిల్ ఆల్సో $100 million పెరుగుదలతో ఈ భారత ఔషధాలకు కీలక మార్కెట్ గా ఎదిగింది. ఆర్డర్స్ చేయడం వల్ల $100 million. దీని అయితే ఇప్పటికీ US 31% పైగా వాటాతో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ గా కొనసాగుతున్నప్పటికీ బ్రెజిల్ అండ్ నైజీరియా వృద్ధి భారత ఎగుమతులతో వైవిధ్యాన్ని చూపుతుంది అని చెప్పారు. అంటే బ్రెజిల్ అండ్ నైజీరియా టిల్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఇండియన్ మెడిసిన్స్ ఓన్లీ. సో అదొక రీజన్ వల్ల ఇండియా పారామెడికల్ గా ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 ఏప్రిల్ టు నవంబర్ మధ్య 6.5% వృద్ధి చూపించింది. దాని యొక్క 6.5% వాల్యూ వచ్చేసి $20.48 billion కు చేరింది. నైజీరియా ఓకే, ఇంగ్లీష్ లో కూడా అదే ఉంది. ఇది సేమ్ టు సేమ్ పాయింట్ మీద ఉన్నదే కింద కాపీ అయింది.
ఇండియా ఫార్మాటికల్ ఎక్స్పోర్ట్స్ స్ట్రాంగ్ గ్రోత్ చూపించింది, రైజింగ్ 6.5% ఇన్ ద ఫ్రమ్ ద ఏప్రిల్ డ్యూరింగ్ ద ఏప్రిల్ టు నవంబర్ ఫైనాన్షియల్ ఇయర్ 25 to 26. దీని యొక్క వాల్యూ వచ్చేసి 6.5% వాల్యూ 20.48 బిలియన్స్. అండ్ నైజీరియా పేస్ ఏ మేజర్ గ్రోత్, ఇట్ ఈస్ 179 మిలియన్ కాంట్రిబ్యూటింగ్ ఓవర్ 14% ఎక్స్పోర్ట్ గ్రోత్ వాల్యూ, మోర్ దెన్ 14%, ఓవర్ 14% అంటే మోర్ దెన్ 14%. ఇండియా ఎక్స్పోర్ట్స్ అండ్ ఫార్మాటికల్ గ్రోత్ మేజర్ ప్లే చేసింది నైజీరియా. అండ్ ఇది డిమాండ్ యూజ్ ఆఫ్ అఫోర్డబుల్ ఇండియన్ జెనరిక్ మెడిసిన్స్ ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అండ్ బ్రెజిల్ బికెమ్ ద సెకండ్ ఇంపార్టెంట్, అది 100 మిలియన్ సపోర్టెడ్ ఎక్స్పాన్షన్ విత్ హెల్త్ కేర్ సిస్టమ్స్ అండ్ గ్రోయింగ్ మెడిసిన్ యాక్సెస్. అండ్ అయితే యుఎస్ఏ ఆల్ ఓవర్ ద వరల్డ్ లార్జెస్ట్ మార్కెట్ గా ఓవర్ 31% షేర్ హోల్డ్ చేసింది మెడిసిన్స్ లో. బట్ బ్రెజిల్ అండ్ నైజీరియా దే షోస్ ఇంట్రెస్ట్ ఆన్ ద ఇండియా ఎక్స్పోర్ట్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The second range-wide dolphin survey in India has been launched under which initiative? Which dolphin is India's national aquatic animal and key focus of Project Dolphin? రెండవ దేశవ్యాప్తంగా డాల్ఫిన్ సర్వే భారతదేశంలో ఏ పథకం కింద ప్రారంభించబడింది? ప్రాజెక్ట్ డాల్ఫిన్ ప్రధానంగా సంరక్షించబడే భారత జాతీయ జలజ జంతువు ఏది? గ్యాంజెటిక్ రివర్ డాల్ఫిన్ అంటే గంగా నది డాల్ఫిన్ అంటారు సంరక్షించేది. అండ్ రెండవ దేశవ్యాప్తంగా డాల్ఫిన్ సర్వే భారతదేశంలో ఏ పథకం కింద ప్రారంభించబడిందంటే ప్రాజెక్ట్ డాల్ఫిన్, ఆప్షన్ సి. ప్రాజెక్ట్ డాల్ఫిన్ రెండవ దేశవ్యాప్త డాల్ఫిన్ సర్వేను ఉత్తరప్రదేశ్ బీజర్ లో ప్రారంభం చేశారు. ఈ ప్రాజెక్టు డాల్ఫిన్ అనేది నది మరియు సముద్ర డాల్ఫిన్ల సంరక్షణ కోసం రూపొందించిన జాతీయ స్థాయి పథకం. ఇందులో ముఖ్యంగా భారతదేశపు జాతీయ జలజ జంతువు అంటే గ్యాంజెటిక్ రివర్ డాల్ఫిన్ ని పై మెయిన్ గా ఫోకస్ చేయడం. ఈ సర్వేని ఎవరు జరుపుతున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అంటే పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఈ సర్వే 2 ఫేసులలో జరుగుతుంది. ఒకటేమో డాల్ఫిన్ పాపులేషన్ అండ్ అది రోజు జీవన విధానం, హ్యాబిటేట్ కండిషన్ ఎలా ఉందని. మళ్ళీ రెండోది సెకండ్ ఫేజ్ వచ్చేసి ఐడెంటిఫైయింగ్ ద థ్రెట్స్, లైక్ ఏమైనా పొల్యూషన్ ద్వారా డాల్ఫిన్స్ హెల్త్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, లేదా ఫిషింగ్ వాళ్ళు ఏమన్నా దాన్ని బై క్యాచ్ చేస్తున్నారా అంటే పట్టుకుంటున్నారా అని. డాల్ఫిన్స్ ఆర్ కాల్డ్ ఇండికేటర్ స్పైసెస్, అవి సూచిక జీవులు అంట, బికాస్ దేర్ ప్రజెన్స్ షోస్ ద హెల్త్ ఆఫ్ ద రివర్ ఇకోసిస్టమ్. ఇవి నదుల ఆరోగ్య పరిస్థితిని తెలుపుతాయని చెప్తున్నారు. దే ఆర్ ద ఇండికేటర్ స్పైసెస్ అని. అండ్ డేటా ఫ్రమ్ దిస్ సర్వే హెల్ప్ ద గవర్నమెంట్ ఇంప్రూవ్ ద సైంటిఫిక్ కన్జర్వేషన్ ప్లానింగ్ అండ్ ప్రొటెక్ట్ ద ఫ్రెష్ వాటర్ బయోడైవర్సిటీ. నెక్స్ట్ క్వశ్చన్. PM Modi laid the foundation stone for which wildlife friendly infrastructure project in Assam? కజిరంగా ఎలివేటెడ్ కారిడార్ కి ఆయన శంకుస్థాపన చేశాడు, ఆప్షన్ సి. విచ్ అండ్ is a part of which national highway? It is a national highway of 715. అసంలో పర్యావరణ రక్షణ కోసం ప్రధానమంత్రి మోదీ ఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు అంటే కజిరంగా ఎలివేటెడ్ కారిడార్. అండ్ కజిరంగా ఎలివేటెడ్ కారిడార్ ఏ జాతీయ రహదారిలో భాగం అంటే నేషనల్ హైవే 715. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఎక్కడ వేసిండు? అస్సాంలో వేసిండు లేడ్ ద ఫౌండేషన్ ఫర్ ద కజిరంగా ఎలివేటెడ్ కారిడార్. దానికి ఒక వాల్యూ వచ్చేసి 6,957 crore రూపీస్ తోటి అక్కడ కజిరంగా ఎలివేటెడ్ కారిడార్ అనే దాన్ని డెవలప్ చేయబోతున్నారు. ఇస్ మెయిన్ పర్పస్ ఈజ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కోసం. ఇది ఏంటిదంటే అనిమల్స్ సేఫ్ గా క్రాస్ చేసడానికి అండర్ ద ఎలివేటెడ్ రోడ్, అంటే పైన రోడ్ వెళ్తే ఇక్కడ ఉంది కదా, పైన రోడ్ వెళ్తే కిందకి వెళ్ళి సేఫ్ గా అనిమల్స్ ఎటువంటి యాక్సిడెంట్ కి గురి కాకుండా సేఫ్ గా అవతల వైపు వెళ్ళడానికి దీన్ని ఏర్పాటు చేస్తుంది. దీని యొక్క వాల్యూ వచ్చేసి 6,957 crores రూపీస్. కజిరంగా నేషనల్ పార్క్ ఈజ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది యునెస్కో గుర్తింపు పొందిన పార్క్ ఇది. అండ్ ఇది ఫేమస్ వన్ ఆఫ్ ద హానర్డ్ రైనోసరస్. ఇక్కడ ఫేమస్ ఏంటిదంటే రైనోసరస్ వన్ హానర్డ్ అంటే ఒక ముక్కు, ఒక్క కొమ్ము, ముక్కు దగ్గర ఒక కొమ్ము ఉన్న రైనోసరస్ బాగా ఫేమస్ అంట.
ఇది యునెస్కో గుర్తింపు పొందిన పార్క్ ఇది. ఇది ప్రాజెక్ట్ బ్యాలెన్సెస్ డెవలప్మెంట్ అండ్ కన్జర్వేషన్ వైల్ ఇంప్రూవింగ్ ద కనెక్టివిటీ, టూరిజం అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేయడం వల్ల ది కన్జర్వేషన్ అండ్ కనెక్టివిటీ ఆఫ్ టూరిజం కూడా పెరుగుతుందని దీని యొక్క ఉద్దేశం. కజరంగ స్టాట్యూస్ యునెస్కో ఎప్పుడు గుర్తించాలంటే 1985లోనే దీనికి కజరంగ యునెస్కో గుర్తింపు వచ్చింది. అండ్ ఫేమస్ అనిమల్ వచ్చేసి 100 రైనోసరస్ అని చెప్పాను. ద పర్పస్ వైల్డ్ లైఫ్ సేఫ్టీ అండ్ యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి. మొత్తం లెంత్ వచ్చేసి 34.5 కిలోమీటర్ లెంత్ అండ్ కాస్ట్ వచ్చేసి 6,957 crore రూపీస్. ఇండియాస్ ఫస్ట్ స్లీపర్ వందే భారత్ ట్రైన్ వాజ్ లాంచ్డ్ ఆన్ విచ్ రూట్? భారతదేశ తొలి స్లీపర్ వందే భారత్ రైలు ఏ మార్గంలో ప్రారంభించబడింది అంటే హౌరా టు కామాఖ్య. ఆప్షన్ సి ఆన్సర్. భారతదేశపు తొలి స్లీపర్ వందే భారత్ రైలు జనవరి 2026లో ప్రారంభించబడింది. ఇది భారత రైల్వే వ్యవస్థలో కీలకమైన మార్పు. ఇది రైలు పశ్చిమ బెంగాల్లోని హౌరా నుంచి అస్సాంలోని కామాఖ్య వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలు ప్రత్యేకత ఏమిటంటే నిద్ర బెర్తులు ఉండటం వల్ల రాత్రి ప్రయాణానికి నథింగ్ బట్ ఏ స్లీపర్ క్లాసెస్. ఓకే, ఫస్ట్ టైం స్లీపర్ క్లాసెస్ ని తీసుకొని వచ్చింది. ఇండియాలోనే ఫస్ట్ స్లీపర్ క్లాస్ వందే భారత్ ట్రైన్ అన్నట్టు. ఇది మేడ్ ఇన్ కంప్లీట్ గా పూర్తిగా ఇండియా మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఆత్మనిర్భర్ భారత్ లో లక్ష్యంగా అనుగుణంగా రూపొందించబడింది. ఇది తూర్పు ఈశాన్య భారతదేశాల మధ్య సంస్కృతి, వాణిజ్యం, పర్యటనకు పెద్ద మద్దతు ఇస్తుందని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ అఫైర్స్. The 6th Asian India Digital Ministers meeting was hosted by the which country? And what was the theme of the 6th Asian India Digital Ministers meeting? 6వ ఆసియా ఇండియా డిజిటల్ మంత్రుల సమావేశం ఈ సమావేశం ఏ దేశాన్ని నిర్వహించింది? 6వ ఆసియన్ ఇండియా డిజిటల్ మంత్రుల సమావేశం యొక్క థీమ్ ఏమిటి? థీమ్ వచ్చేసి అడాప్టివ్ ఏషియన్ ఫ్రమ్ ద కనెక్టివిటీ టు కనెక్టెడ్ ఇంటెలిజెన్స్. ఇది హోస్ట్ చేసిన దేశం ఏదంటే వియట్నాం. 6th ఏషియన్ ఇండియా డిజిటల్ మినిస్టర్స్ మీటింగ్ విర్చువల్ గా అంటే లైవ్ హోస్ట్ చేసింది వియట్నాం. ఇది డిజిటల్ కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ ఏషియన్ కంట్రీస్. మీటింగ్ కో-చైర్డ్ బై అమిత్ అగర్వాల్ గారు, సెక్రటరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఫ్రమ్ ఇండియా అండ్ నగ్యుయెన్ మాన్హు హుయాంగ్ వియట్నాం మినిస్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వీళ్ళిద్దరు కలిసి ఈ మీటింగ్ ని కో-చైర్ చేశారు, అంటే అధ్యక్షత వహించారు. ఇండియా నుండి అమిత్ అగర్వాల్ సార్ అండ్ వియట్నాం నుండి నగ్యుయెన్ మాన్హు హుయాంగ్ ఇద్దరు మినిస్టర్స్. దీన్ని లైవ్ అంటే కంప్యూటర్ బేస్డ్ లేదా ఫిజికల్ గా అక్కడికి విజిట్ కాకుండా ఇద్దరు వాళ్ళు ఉన్న ప్లేసుల నుండి దీన్ని లైవ్ గా స్టార్ట్ చేశారు. ఓకే, ఈ థీమ్ ఏంటిదంటే అడాప్టివ్ ఏషియన్ ఫ్రమ్ ద కనెక్టివిటీ టు కనెక్టెడ్ ఇంటెలిజెన్స్. హైలైట్స్ ద షిఫ్ట్ ఫ్రమ్ బేసికల్ డిజిటల్ కనెక్టివిటీ టు ద అడ్వాన్స్డ్ ఇంటెలిజెంట్ డిజిటల్ సిస్టమ్ కి హైలైట్ షిఫ్టింగ్ ఫ్రమ్ ద అంటే అప్గ్రేడ్ అవ్వడం, నథింగ్ బట్ డిజిటల్ కనెక్టివిటీని ఇంకా అడ్వాన్స్ ఇంటెలిజెంట్ డిజిటల్ సిస్టమ్ కి అప్గ్రేడ్ చేయబోతున్నారు. ద మేజర్ అవుట్కమ్ వాజ్ ద అడాప్షన్ ఆఫ్ హనోయ్ డిక్లరేషన్ విచ్ ఈస్ ఫోకస్ అడాప్షన్ ఆఫ్ హనోయ్ డిక్లరేషన్. ఇది మెయిన్ గా ఫోకస్ చేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, ఏఐ మీద, బ్రాడ్కాస్ట్ ఎక్స్పాన్షన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మీద అండ్ డిజిటల్ ఇంకల్షన్స్ మీద ఇది ఫోకస్ చేయబోతుంది. అండ్ మీటింగ్ ఆల్సో ఎండోర్స్డ్ బై ఏషియన్ డిజిటల్ మాస్టర్ ప్లాన్ 2026 2030 రోడ్ మ్యాప్ ఫర్ ద రీజనల్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ప్రాంతీయంలోనే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అభివృద్ధి చెందడానికి ఆల్రెడీ ఆమోదించారు అండర్ ఆ ఏషియన్ డిజిటల్ మాస్టర్ ప్లాన్ కింద 2026 నుండి 2036 మధ్య.
ఈ యొక్క కీ డిస్కషన్ అంటే మెయిన్ డిస్కషన్ దేని గురించి అంటే ఆపరేషనలైజేషన్ ఆఫ్ ఏషియా ఇండియా ఫండ్ సపోర్టింగ్ ఆఫ్ డిజిటల్ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ గురించి ఇది మెయిన్ గా డిస్కషన్ చేశారు. ఓకే, 6వ ఆసియన్ అండ్ ఇండియా డిజిటల్ మంత్రుల సమావేశంను వియత్నాం వర్చువల్ గా నిర్వహించింది. ఇది భారతదేశం ఆసియాన్ దేశాల మధ్య డిజిటల్ సహకారాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి భారత్ తరపున అమిత్ అగర్వాల్ టెలికమ్యూనికేషన్స్ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కార్యదర్శి మరియు వియత్నాం తరపున ఉంగే మాన్ హంగ్ సహాధ్యక్షత వహించారు. ఇది థీమ్ వచ్చేసి అడాప్టివ్ ఏషియన్ ఫ్రమ్ ద కనెక్టివిటీ టు కనెక్టెడ్ ఇంటెలిజెన్స్ అనే థీమ్. సాధారణ డిజిటల్ కనెక్టివిటీ నుంచి స్మార్ట్ డిజిటల్ ఇంటెలిజెన్స్ వైపు మారుతుంది, అంటే అప్గ్రేడ్ చేయడం. సమావేశాన్ని హోనం డిక్లరేషన్ ఆమోదించారు. హనోమ్ ఇది కృత్రిమ మేధస్సు అంటే ఏఐ బ్రాడ్బ్యాండ్ డిజిటల్ సమావేశంపై దృష్టి పెడుతుంది. చెప్పండి, హానో డిక్లరేషన్ చేసి ఇది ఫోకస్ గా దేని మీద, ఒకటి ఏఐ మీద, ఒకటి బ్రాడ్బ్యాండ్ ఎక్స్పాన్షన్ మీద, ఇంకోటి డిజిటల్ ఇంకల్షన్ మీద మెయిన్ గా ఫోకస్ చేస్తుంది. అండ్ ఏషియన్ డిజిటల్ మాస్టర్ ప్లాన్ 2026 to 2030 వరకు, అంటే ఇది దగ్గర 4 సంవత్సరాలు పనిచేస్తుంది. ఇది అప్గ్రేడ్ చేయడం, స్మార్ట్ వరల్డ్ కి, స్మార్ట్ డిజిటల్ కి అప్గ్రేడ్ చేయడం. ఇది ప్రాంతీయ డిజిటల్ అభివృద్ధికి మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. అండ్ ఏషియా ఇండియా ఫండ్ ప్రారంభం కావడం ద్వారా ఆసియాన్ దేశాల్లో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం లభిస్తుంది అని దీని మెయిన్ ఉద్దేశం. ఎంఓయూస్ అండ్ అగ్రిమెంట్. ఇండియా అండ్ ఇజ్రాయెల్ సైన్డ్ జాయింట్ మినిస్ట్రియల్ డిక్లరేషన్ ఆఫ్ ఇన్లెట్ ఫర్ ద కోఆపరేషన్ ఇన్ విచ్ సెక్టర్. And the India-Israel Fisheries Pact was signed during which global summit? భారత్ మరియు ఇజ్రాయెల్ ఏ రంగంలో సంయుక్త మంత్రిత్వ పర్యటనపై సంతకం చేశాయి? అండ్ భారత్ ఇజ్రాయెల్ మత్స్య ఒప్పందం ఏ గ్లోబల్ సమ్మిట్ లో కుదిరింది అంటే బ్లూ ఫుడ్ సెక్యూరిటీ సీ ద ఫ్యూచర్ 2026 సమ్మిట్ లో కుదిరింది. ఇది సెకండ్ సమ్మిట్. అండ్ జాయింట్ గా ఎంఓయూ కుదుర్చుకుంది దేని మీద అంటే ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ మీద, ఇండియా అండ్ ఇజ్రాయెల్. దిస్ ఈస్ అ న్యూస్ అబౌట్ ద ఇండియా అండ్ ఇజ్రాయెల్ సైనింగ్ ఏ జాయింట్ మినిస్ట్రియల్ డిక్లరేషన్ ఆఫ్ ఇన్లెట్ ఫర్ ద ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ కోఆపరేషన్. ఈ అగ్రిమెంట్ ఎక్కడ జరిగిందంటే సైన్ చేసుకుంది ఇలత్ ఇన్ ఇజ్రాయెల్. ఇది సెకండ్ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్ లో జరిగింది. ఇది సెకండ్ సమ్మిట్ పేరు బ్లూ ఫుడ్ సెక్యూరిటీ సీ ద ఫ్యూచర్ 2026. దీన్ని ఇండియా నుండి లీడ్ చేసింది రాజీవ్ రంజన్ సింగ్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్. ఇది ఈ మెయిన్ ఫోకస్ గా చేసేది మెయిన్ ఫోకస్ దేని మీద చేసిన ఇండో ఇజ్రాయెల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ మీద. ఇండియా ఉన్న ఇజ్రాయెల్ లో ఒక సెంటర్ స్టార్ట్ చేసి ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ మీద వీళ్ళు మెయిన్ గా ఫోకస్ చేయడం. లైక్ దిస్ సెంటర్స్ ఇక్కడ ఉంది కదా, ఇట్లాంటి ఒక సెంటర్. ఓకే, అండ్ ద కోఆపరేషన్ ఇంక్లూడ్స్ అడ్వాన్స్డ్ ఆక్వాకల్చర్ టెక్నాలజీస్ అండ్ రీసర్క్యులేటింగ్ ద ఆక్వాకల్చర్ సిస్టమ్ అండ్ బయోఫ్లాక్, కేజ్ కల్చర్ అండ్ అక్వానిక్. అండ్ సపోర్ట్ అండ్ ఈ ప్యాక్ట్ అంటే ఈ అగ్రిమెంట్ సపోర్ట్ సస్టైనబుల్ ఫిషింగ్ అంటే ఇప్పటికీ అవసరాలు తీర్చుతూ తర్వాత తరానికి వేస్ట్ కాకుండా సస్టైనబుల్ ఫిషింగ్ అంటారు. అండ్ కెపాసిటీ ఆఫ్ బిల్డింగ్ ఫర్ ద ఫిషర్ ట్రైనింగ్ అండ్ స్టార్ట్అప్ ఎక్స్చేంజెస్. ఈ అగ్రిమెంట్ మెయిన్ గా ఫోకస్ చేసేది. అండ్ ఇది ఇండియా ఒక బ్లూ ఎకానమీ గ్రోత్ చేస్తుంది, అంటే సముద్ర ఆహారాన్ని ఏదైతే మనం ఎక్స్పోర్ట్ చేయడం ఉంటుందో అది దాని మీద వచ్చే ఇన్కమ్ ఎకానమీ అనేది గ్రోత్ చేయడం. ఈ అగ్రిమెంట్ మెయిన్ ఉద్దేశం. సింపుల్ గా ఎగ్జామ్ పాయింట్స్ గుర్తుపెట్టుకున్నాం అంటే ఈ జాయింట్ మినిస్ట్రియల్ డిక్లరేషన్ ఇంటెంట్ ఇండియా అండ్ ఇజ్రాయెల్ మధ్య జరిగింది. ఇది దేని మీద ఫోకస్ చేస్తున్నారంటే సెక్టర్ వచ్చేసి ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్. ఈ ఈవెంట్ బ్లూ ఫుడ్ సెక్యూరిటీ సీ ద ఫ్యూచర్ సెకండ్ సమ్మిట్. ఇది ఈ ప్లేస్ వచ్చేసి ఇలత్ ఇజ్రాయెల్ లో జరిగింది. ఇండియా నుండి రాజీవ్ రంజన్ సింగ్ పాల్గొన్నారు. He was a Minister of Fisheries, Animal Husbandry and Dairying and
సెంటర్స్ ఫర్ ద ఎక్సలెన్స్ చెప్పాను, ఒక సెంటర్స్ ఇండియా నుండి ఒకటి అండ్ ఇజ్రాయెల్లో ఒక సెంటర్ స్టార్ట్ చేసి వాళ్ళు మెయిన్ ఫోకస్ ఫిషరీస్ మీద, ఆక్వాకల్చర్ మీద ఫోకస్ చేయడం. రీసర్క్యులేటింగ్ ద ఆక్వాకల్చర్ సిస్టమ్స్, ఫోకస్ ఏరియాస్ వచ్చేసి ఆక్వాకల్చర్ టెక్నాలజీ, సస్టైనబుల్ ఫిషింగ్ అండ్ కెపాసిటీ ఆఫ్ బిల్డింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్ న్యూస్. జార్ఖండ్ ఇంప్లిమెంటెడ్ రూల్స్ అండర్ విచ్ యాక్ట్ ఆఫ్టర్ ద 25 years, నియర్లీ ఆఫ్టర్ ద 25. వాట్ ఈస్ ద మెయిన్ క్రిటిసిజం ఆఫ్ జార్ఖండ్స్ PESA ఇంప్లిమెంటేషన్? పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ ఇంప్లిమెంటేషన్. జార్ఖండ్ దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఏ చట్టం కింద నియమాలను అమలు చేసింది? జార్ఖండ్ లో పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ అమలుపై ప్రధాన విమర్శ ఏంటి అంటే, 20 సంవత్సరాల తర్వాత అమలు చేసిన చట్టం ఏది అంటే రూల్స్ వచ్చేసి ఎక్స్టెన్షన్ టు సస్టైనబుల్ ఏరియాస్ యాక్ట్ 1996. అండ్ జార్ఖండ్ లో PSA అమలుపై ప్రధాన విమర్శ ఎదుర్కొంటున్న విమర్శ దేని మీద అంటే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఓవర్ ద గ్రామ సభ పవర్స్. జార్ఖండ్ దాదాపు 25 సంవత్సరాల తర్వాత పంచాయతీ షెడ్యూల్ ప్రాంతాల విస్తరణ చట్టం 1996 అంటే PESA చట్టం నియమాలు అమలు చేసింది. ఈ PSA చట్టం ఒక ప్రధాన ఉద్దేశం గిరిజనులకు స్వయం పాలన హక్కులు ఇవ్వడం. ఈ నియమాల ప్రకారం గ్రామ సభ అత్యున్నత సంస్థగా ప్రకటించారు. జిల్లాల యంత్రాంగానికి అధికారాలు ఇవ్వడం అంటే జిల్లాలో ఉన్న యంత్రాంగముకి అధికారాలు ఇవ్వడం వల్ల గ్రామ సభా శక్తి తగ్గుతుందనే విమర్శలు ఉన్నాయి. గిరిజన నాయకులు సాంప్రదాయ పాలన విధానాలు బలహీనపడతాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్టర్ 25 years PESA యాక్ట్ జార్ఖండ్ చట్టం అమలు చేస్తుంది. ఇది తర్వాత దీని యొక్క ఈ చట్టం మెయిన్ ఉద్దేశం ట్రైబల్ సెల్ఫ్ రూల్ ఈజ్ అ 5th షెడ్యూల్ ఏరియాస్. ఇది జార్ఖండ్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది ఆఫ్టర్ ద 25 years. కోర్ ఇన్స్టిట్యూషన్ గ్రామ సభ కోసం. మెయిన్ ఇష్యూడ్ అడ్మినిస్ట్రేటివ్ ఇంటర్ఫరెన్స్, కన్సర్న్ డైల్యూషన్ ఆఫ్ కస్టమరీ ట్రైబల్ లాస్. ఇరవై సంవత్సరాల తర్వాత పంచాయతీ షెడ్యూల్ చట్టం PESA చట్టం 1996 అంటే అప్పుడు తీసుకొచ్చిన యాక్ట్ ని ఇప్పుడు అమలు చేస్తుంది. దీనివల్ల గ్రామ సభ అత్యున్నత సంస్థగా ప్రకటించడం దీని యొక్క మెయిన్. అయితే దీన్ని వ్యతిరేకించడానికి ఏంటంటే గ్రామంలో ఉన్న అధికారులకే పెత్తనం ఇవ్వడం వల్ల సభా శక్తి అనేది తగ్గిపోతుందని చెప్తున్నారు. అండ్ గిరిజన నాయకులు సాంప్రదాయ పాలన విధానం బలహీనపడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టేట్ న్యూస్ ఇది. నెక్స్ట్, MSME మినిస్ట్రీ హ్యాస్ అప్రూవ్డ్ ఏ న్యూ MSME టెక్నాలజీ సెంటర్స్ ఇన్ విచ్ లొకేషన్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ MSME టెక్నాలజీ సెంటర్ అప్రూవ్డ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. MSME మంత్రిత్వ శాఖ హిమాచల్ ప్రదేశ్ లో ఏ ప్రాంతంలో కొత్త MSME టెక్నాలజీ సెంటర్లను ఆమోదించింది? హిమాచల్ ప్రదేశ్ లో ప్రతి MSME టెక్నాలజీ సెంటర్ కు అంచనా వ్యయం ఎంత అంటే 10 కోట్లు. ఒక్కొక్క MSME టెక్నాలజీ సెంటర్ కు అంచనా 10 కోట్ల రూపాయలు. అండ్ ఇది హిమాచల్ ప్రదేశ్ లోని పాండోగా యూనారా అండ్ పర్వాను సోలాన్ ప్లేసెస్ లో ఇది MSME టెక్నాలజీ సెంటర్స్ ని స్టార్ట్ చేయబోతున్నారు హిమాచల్ ప్రదేశ్ లో. మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అప్రూవ్డ్ 2 MSME టెక్నాలజీ సెంటర్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. 2 MSME టెక్నాలజీ సెంటర్స్ ని మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అప్రూవ్ చేసింది. అది రెండు ప్లేసెస్ లో ఇన్ని హిమాచల్, ఒకటి పాండోగా ఊనా డిస్టిక్ లో ఒకటి, ఇంకోటి పార్వాను సోలాన్ డిస్టిక్ లో ఒకటి. ఈచ్ సెంటర్ కాస్ట్ వచ్చేసి 10 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇది ఎందుకోసం అంటే ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బలపరచడం కోసం ఆ స్టేట్ లో. అండ్ దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే అక్కడ వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం, టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడం అండ్ మోడర్న్ మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్ అంటే ఆధునిక ఉత్పత్తి సహాయం అందించడం.
దీనివల్ల ఎంఎస్ఎంఈ సెక్టర్స్ అక్కడ కొండ ప్రాంతంలో వంటి హిమాచల్ ప్రదేశ్లో స్ట్రాంగ్గా డెవలప్ అయ్యి అక్కడ భారీగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరకడం మరియు కొత్త ఇన్వెస్టర్స్ని ఇటువైపు అంటే కొత్త ఇన్వెస్టర్స్ అక్కడ పెట్టుబడులు పెట్టడం మరియు దీనివల్ల రీజనల్ ప్రాంతీయ పరిశ్రమల అభివృద్ధి పెరగడం వంటివి జరుగుతాయని వాళ్ళు అంచనా వేస్తూ ఉన్నారు. దట్ ఈస్ నోన్ ఎంఎస్ఎంఈ 2 టెక్నాలజీ సెంటర్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్లో. మెయిన్గా ఫోకస్ చేసేది వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా పెరుగుతాయని ఒకటి, రెండవది కొత్త ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారు అండ్ రీజనల్ అక్కడ ప్రాంతంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫాస్ట్గా పెరుగుతుందని అంచనా. వీళ్ళకి ఏమేమి ప్రొవైడ్ చేయబోతున్నారంటే ఈ 2 సెంటర్స్లలో టెక్నికల్ సపోర్ట్ ఒకటి, స్కిల్ ట్రైనింగ్ ఒకటి అండ్ మోడర్న్ మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెన్స్ వీళ్ళకి అందించడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్. వై డిడ్ చందన సిన్హా రిసీవ్స్ ఇండియన్ రైల్వేస్ హైయెస్ట్ హానర్? చందన సిన్హాకు భారతీయ రైల్వే అత్యున్నత అవార్డు ఎందుకు ఇచ్చారు? ప్రివెంటింగ్ ద చైల్డ్ ట్రాఫికింగ్ అండ్ రెస్క్యూయింగ్ ద చిల్డ్రన్. చందన సిన్హా, ఏ సీనియర్ ఆఫీసర్ ఇన్ ఆర్పిఎఫ్, వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ లో ఈమె ఉద్యోగం చేస్తుంది. షీ రిసీవ్డ్ ఇండియన్ రైల్వేస్ హైయెస్ట్ హానర్ ఫర్ ద ఎక్సెప్షనల్ రోల్. ఈమె ప్రివెంటింగ్ ద చైల్డ్ ట్రాఫికింగ్ జరగకుండా ఈమె రైల్వే స్టేషన్స్ లో ఎందుకంటే ఎక్కువ గుంపు ఉండే జనం కాబట్టి అక్కడ ఈజీగా చైల్డ్ ట్రాఫికింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈమె అవన్నీ ప్రివెంట్ చేసింది, అంటే అడ్డుకుంది. సో ఆమెకి అందుకు ఆ రైల్వేలోనే హైయెస్ట్ హానర్గా అవార్డుగా, ఇండియన్ రైల్వేస్ హైయెస్ట్ హానర్గా ఆమెకి అవార్డు వచ్చింది. అండ్ రైల్వేస్ వల్నరబుల్ బికాస్ హ్యూజ్ ప్యాసింజర్ చెప్పాను కదా, ఈజీ యాంటోనమిటీ. ఈమె మెయిన్గా ఫోకస్ చేసేది ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ చిల్డ్రన్ ట్రావెలింగ్ ఎలోన్, ఒంటరిగా ఎవరైనా చిన్నపిల్లలు ప్రయాణిస్తున్నారా, అండ్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్, నాట్ గివింగ్ ద పనిష్మెంట్. అండ్ ఈమె వర్క్ కొన్ని ఎన్జిఓస్ తోటి కలిసి అండ్ కొన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ తోటి కలిసి ఈమె వాళ్ళందరికీ పనిచేస్తూ వాళ్ళ సహాయంతో ఈ పిల్లలందరినీ సంరక్షించింది. ఓకే, ఆఫీసర్ చందన సిన్హా ఆర్గనైజేషన్ వచ్చేసి రైల్వేలో ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో. ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దేని కింద పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద. ఈమెకి అవార్డు వచ్చేసి ఇండియన్ రైల్వేస్లోనే హైయెస్ట్ హానర్. ఈమె కీ కాంట్రిబ్యూషన్ దేంట్లో అంటే చిన్నపిల్లల్ని అంటే ప్రివెంటింగ్ ద చైల్డ్ ట్రాఫికింగ్ నుండి అప్రోచ్. ఈమె రెస్క్యూ ప్లస్ రీహాబిలిటేషన్, పనిష్మెంట్ కాకుండా వాళ్ళని రెస్క్యూ చేసి రీహాబిలిటేషన్ అంటే మీకు తెలుసు కదా మామూలుగా. అండ్ రీహాబిలిటేషన్ అంటే ఎవరైనా ఎత్తుకపోతారు కదా, ఎత్తుకపోయిన వాళ్ళని రెస్క్యూ చేసి కాపాడి మళ్ళీ వాళ్ళ సొంత ప్రాంతాలకు పంపించడం అన్నట్టు. అండ్ పార్ట్నర్స్ వచ్చేసి ఈమెతోటి కోయడ్ అయి చెప్పిన కదా, ఈమె ఒక ఎన్జిఓస్ తోటి కొన్ని చైల్డ్ వేర్ కమిటీస్ తోటి కలిసి వీళ్ళందరినీ సేవ్ చేస్తుందని. అదే ఫెస్టివల్. స్పిటిక్ గస్టర్ ఫెస్టివల్ is celebrated at which place? What is the main spiritual highlight of the Spitik Gastor festival? Spitik Gastor పండుగ ఎక్కడ జరుపుకుంటారు? స్పిటిక్ గస్టోర్ పండుగలో ప్రధాన ఆధ్యాత్మిక ఆకర్షణ ఏమిటి? స్పిటిక్ మాన్స్టరీ. అండ్ ఆప్షన్ సి వచ్చేసి సెలబ్రేటెడ్ అట్ విచ్ ప్లేస్? స్పిటిక్ మొనస్టరీ లద్దాఖ్ లో జరుపుకుంటారు. ఇది ఒక స్పెషల్ ఆకర్షణ ఏంటిదంటే మాస్క్డ్ చామ్ డాన్స్, అంటే ముఖంకి మాస్క్ పెట్టుకొని ఉంటారు. ఇదే స్పిటిక్ ఫెస్టివల్. ఇలా ఉంటాయి, ఇలా పెట్టుకొని ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. స్పిటిక్ గస్టర్ ఫెస్టివల్ ఈజ్ అన్ ఇంపార్టెంట్
యాన్యువల్ మొనాస్టిక్ ఫెస్టివల్. ఇది స్పిటిక్ మానిస్టరీ లద్దాఖ్ లో జరుపుకుంటారు. ఈ ఫస్ట్ మొనాస్టిక్ ఫెస్టివల్ ఆఫ్ ద ఇయర్. ఇది ఫస్ట్ మొనాస్టిక్ ఫెస్టివల్ ఆఫ్ ద ఇయర్. అంటే లడాక్ లో ఇది ఫస్ట్ పండుగ. మార్కింగ్ ద హార్షెస్ట్ వింటర్ ఫేస్, ఎండ్ ఆఫ్ ద హార్షెస్ట్, తీవ్ర శీతాకాల దశ ముగిసినట్టు సూచిస్తూ ఈ పండుగని జరుపుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దిక్కు అది కండ ప్రాంతాలు కదా, ఐ మీన్ హిమాలయ ఏరియాస్ కదా, అక్కడ బాగా మంచు కురుస్తుంది కాబట్టి హార్షెస్ట్ వింటర్ అయిపోతుంది అని నిదర్శనంగా వీళ్ళు ఈ లద్దాఖ్ లో ఈ మొనాస్టిక్ ఫెస్టివల్ జరుపుకుంటారు. దీని పేరు స్పిటిక్ గస్టర్ ఫెస్టివల్. మొకానికి మాస్కులు ధరించడం ఈ ఫెస్టివల్ యొక్క మెయిన్ గుర్తింపు అన్నట్టు. ఈ చామ్ మాస్కులు డాన్స్ చేయడం, ద మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి చామ్ మాస్కులు డాన్స్ అండ్ పర్ఫార్మ్ బై మాంగ్స్ అండ్ సింబలైజ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఈవిల్ ఫోర్సెస్. అంటే చెడుపై మంచి గెలవడం అన్నట్టు మాంగ్స్ సన్యాసులు ఈ ఫెస్టివల్ ని చామ్ మాస్క్ డాన్స్ అండ్ డాన్సెస్ వాళ్ళు చేస్తారట. ఇగో ఇక్కడ వీళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళు మాంగ్స్ అంటే. ద ఫెస్టివల్ ఫాలోస్, ఇది మొత్తం 7 రోజులు జరుగుతుంది. 7 days of prayers of the world peace and prosperity. It belongs to the Gelugpa Yellow Hat order of Tibetan Buddhism and strengthens the Ladakh spiritual and cultural heritage. ఇది టిబెటన్ బౌద్ధ మతంలోని గెలుప్ప ఎల్లో హ్యాట్ సంప్రదాయానికి చెందినదంట మరియు లడాక్ లో సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెడుతుందని వీళ్ళ నమ్మకం. పండుగకు ముందు 7 రోజుల పాటు ఈ శాంతి మరియు సంక్షేమం కోసం ఈ ప్రార్థనలను నిర్వహిస్తారు. స్పిటిక్ పండుగకు ముందు 7 రోజులు. ఓకే, స్పిటిక్ గస్టర్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు అంటే స్పిటిక్ మొనాస్టిక్ ఇన్ లడాక్ లో జరుపుకుంటారు. ఇది ఫస్ట్ మొనాస్టిక్ ఫెస్టివల్. అంటే తీవ్రమైన చలికాలం ఎండ్ అవుతుందని సంకేతంతో వీళ్ళు లద్దాఖ్ లో ఫస్ట్ మొనాస్టిక్ ఫెస్టివల్. దీన్ని వీళ్ళు చామ్ మాస్క్ డాన్స్ పర్ఫార్మ్ చేస్తూ జరుపుకుంటారు. బై మాంగ్స్ అక్కడ మాంగ్స్ మాత్రమే, అంటే సన్యాసులు వాళ్ళు మాత్రమే ఈ డాన్స్ చేస్తారు, చామ్ మాస్క్ డాన్స్. అండ్ ఇది ఏంటంటే చెడుపై మంచి గెలవబోతుందని సంకేతంగా వాళ్ళు భావిస్తారు అన్నట్టు. ఇది ఫెస్టివల్ ఫాలోస్ 7 రోజులు జరుగుతుంది. 7 days of prayer, వరల్డ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ. ఇది బౌద్ధ మతానికి సంబంధించిన గెలుప్ప ఎల్లో హ్యాట్ ఆర్డర్ కింద టిబెటన్ బుద్ధిజం అండ్ స్ట్రెంథన్స్ లద్దాఖ్ స్పిరిచువల్ అండ్ కల్చరల్ హెరిటేజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అపాయింట్మెంట్స్. హూ వన్ ద యుగాండన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ సెక్యూరింగ్ ద 7th term? 7వసారి ఆ ఉగాండా అధ్యక్ష ఎన్నికల్లో 7వసారి విజయం సాధించిన నాయకుడు ఎవరు? యోవేరి ముసేవని. ఈయననే 7th time కూడా మళ్ళీ ఈయననే ప్రెసిడెంట్ అక్కడ యుగాండాలో గెలిచాడు. యోవేరి యుసేవని యుగాండా అధ్యక్ష ఎన్నికల్లో 7వసారి విజయం సాధించారు. ఆయనకు మొత్తం 71% ఓట్లు వచ్చాయి. ఆయన 1986 నుంచి అధికారంలో ఉండటం వల్ల ఆఫ్రికాలో అత్యధిక కాలం పాలించిన అధ్యక్షుల్లో ఒకరుగా మిగిలారు. ప్రధాన ప్రతిపక్ష నేత బోబీ వైన్ ఎన్నికల్లో మోసం జరిగిందని ఆరోపిస్తూ ఫలితాలను తిరస్కరించారు. ఈయన అపోనెంట్, ఈయన ఓడిపోయాడు. ఎన్నికల్లో ఉగాండాలో ప్రజాస్వామ్యం. కొత్త ప్రెసిడెంట్ ఎవరని అడిగితే యుగాండాకి 7th time కూడా ఎవరు విన్ అయ్యారు అని అడిగితే అప్పుడు యోవేరి ముసేవెని. ఒకవేళ ఇతను చేతిలో ఓడిపోయిన అపోనెంట్ ఎవరని అడిగితే అప్పుడు బాబీ వైన్. ఈయనకి 71% ఓటింగ్ వచ్చింది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ బై. హ్యావ్ ఎ నైస్ డే.